హైదరాబాద్లో ఓ క్యాబ్ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. ఫైనాన్స్ లో కారు కొన్న వ్యక్తి ఓలా ఊబర్ ట్రావెల్స్ లో నడుపుతున్నాడు. అయితే సరైన బిజినెస్ లేక ఈఎంఐ కట్టలేకపోయాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది వచ్చి గొడవ పెట్టారు. బాధితుడికి హై బీపీ వచ్చి గుండెపోటుతో చనిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, ఆ బాధితుడు ఎవరు? క్యాబ్ డ్రైవర్లు ఏమంటున్నారు? రోజా ఒకవైపు తమకు న్యాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి అని క్యాబ్ డ్రైవర్లు లక్షలాది మంది ఇందిరా పార్క్ దగ్గర సమ్మె నిర్వహిస్తున్నటువంటి తరుణంలోనే ఒక క్యాబ్ డ్రైవర్ ఆగడాలకు బలైపోయినటువంటి పరిస్థితి. తులసీదాస్ అనే క్యాబ్ డ్రైవర్ గత 4 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తూ ఉప్పల్లో నివసిస్తున్నాడు. తను బజాజ్ ఫైనాన్స్కు ఫైనాన్స్ చెల్లించాల్సి ఉంది. ఇదే క్రమంలో 3 రోజులుగా ఆయన కాల్ చేసి వేధించడమే కాకుండా ఈరోజు తులసీదాస్ ఇంటికి చేరుకొని అసభ్య పదజాలంతో దూషించడం, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా తిట్టారు అని చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా బీపీ ఎక్కువైపోయినటువంటి తులసీదాస్ కుప్పకూలిపోయాడు. ఇదే కారణంలో హాస్పిటల్ వస్తుండగానే మార్గ మధ్యంలోనే చనిపోయాడు. ప్రస్తుతం ఉప్పల్లోని ఆదిత్య హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తుండగానే మార్గ మధ్యంలోనే తులసీదాస్ అనే డ్రైవర్ చనిపోయాడు. ఈయన 4 ఏళ్ళుగా ఓలా అండ్ ఊబర్ రెండింటికి క్యాబ్ డ్రైవ్ చేస్తున్నాడు. అయితే బజాజ్ ఫైనాన్స్ దగ్గర ఫైనాన్స్ తీసుకుని రిడ్జ్ వెహికల్ను ఈయన డ్రైవ్ చేస్తున్నాడు. ఇదే తరుణంలో ఒక 7,000 రూపీస్ బజాజ్ ఫైనాన్స్కు చెల్లించాల్సి ఉంది. దాన్ని తీర్చాలి అని చెప్పి 3 రోజులుగా వేధింపులకు దిగారు ఫోన్ కాల్స్లో అని చెప్తున్నారు. అదే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి చేరుకున్నటువంటి బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది నేను కడతాను, 2 రోజులు టైం ఇవ్వండి, మా క్యాబ్ వాళ్ళంతా కూడా సమ్మె ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ఆయన కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడినప్పటికీ కూడా వినకుండా అసభ్యంగా తిట్టడం, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా దూషించినట్టుగా చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా తన వెహికల్ను కూడా తీసుకెళ్తాము, రిచ్ వెహికల్ను అనడంతో తనకు మొత్తంగా కుటుంబానికి తనకు బతుకుదేరైనటువంటి ఆ కార్ను కూడా తీసుకువెళ్తాను అనేసరికి ఒకసారిగా హై బీపీకి లోనైనటువంటి తులసీదాస్ కుప్పకూలిపోయాడని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. అదే తరుణంలో హాస్పిటల్కు తీసుకొస్తుండగానే ఇంకా మార్గమధ్యంలో ఉండగానే తులసీదాస్ చనిపోయాడు. దీంతో క్యాబ్ డ్రైవర్లంతా కూడా తమ తోటి డ్రైవర్ చనిపోయాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఆందోళన చేపట్టారు హాస్పిటల్ ముందు. వీళ్ళు ఇక్కడ నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైనాన్స్ ఏదైతే ఫైనాన్స్ అధికారులు వచ్చి వేధించారో ఆ ఫైనాన్స్ అక్కడ ఆందోళన కూడా చేస్తామని చెప్తున్నారు. తులసీదాస్ ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు, ఏం జరిగింది, ఫైనాన్స్ వాళ్ళు ఏమని వేధించారు? తులసీదాస్ ఒక 1 ఇయర్ నుంచి అతను ఓలా ఊబర్ ఇందులో వెహికల్ నడుపుతున్నాడు. అతను మామూలుగా మినిమం ఒక 45 ఏజ్ పర్సన్, 40 ఏజ్ ఉంటుంది. అతను చాలా 40 ఏజ్లో ఉంటాడు. చాలా ఇబ్బందులు ఏంటంటే ఈ ఓలా ఊబర్ యాజమాన్యం చేస్తున్న బాధలతోని ఆల్రెడీ ఒక వారం రోజుల నుంచి అందరూ బాధలు ఉండడం వల్ల మొత్తం సమ్మె చేసి మా యొక్క బాధలను తీర్చండి అని ఓలా ఊబర్ యాజమాన్యంతో మేము పోరాటం చేయడం జరుగుతుంది. కావున వాళ్ళు 5 రోజులుగా ఈరోజు జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ యొక్క ఓలా ఊబర్ యాజమాన్యం దిగివచ్చి ఈ సమస్యలు తీర్చాలని కోరుకున్నాం. ఇంకెన్ని ప్రాణాలు తీసుకుంటారు? ఈరోజు తులసీదాస్ చనిపోయాడు. ఇదే విధంగా లాస్ట్లో 2 మెంబర్స్ కూడా చనిపోయారు. ఇంకెంత మందిని చేస్తారు మీరు? ఇలా చేయడం కాదు. కేసీఆర్ గారు మేము ఒకటే విషయం కోరుతున్నాం మిమ్మల్ని కూడా. ఈరోజు కూడా నిన్నటి వరకు కూడా మేము ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం మీకు కనిపిస్తుంది, కానీ మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేరు? 70,000 మంది డ్రైవర్స్ ఈరోజు ఓలా ఊబర్ యాజమాన్యంలో నడుపుతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడన్నా చొరవ తీసుకొని, ఒక డ్రైవర్ చనిపోయాడు తులసీదాస్, ఇప్పటికీ 3 చనిపోయారు. మరి ఇంకెంతమంది సావులు తీసుకుంటారు సార్? ఈ ఓలా యాజమాన్యం మెడలు వంచి మాకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి మా డ్రైవర్ ఇప్పుడు చనిపోయినందుకు మేము చాలా చింతిస్తున్నాము. అతనికి మా డ్రైవర్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ క్యాబ్ అసోసియేషన్ డ్రైవర్స్ అందరం కూడా అతనికి వెన్నంటుండి మేము సాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఇదే తులసీదాస్ కుటుంబానికి కేవలం అదేనా దిక్కు? ఇంకోటి, తులసీదాస్కి ఎప్పుడైనా వాళ్ళు వేధించారా? ఇప్పుడే జరిగిందా? గత 4 రోజులుగా మేము బంద్ ప్రకటించాం. ఈ ఓలా ఊబర్ యాజమాన్యం వేధింపులు ఏదైతే ఉన్నాయో మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము బంద్ ప్రకటించినాం. అదే తరుణంలో వీళ్ళ యొక్క ఊబర్ అండ్ ఓలా ఈ సంస్థలు మా సమస్యలు పట్టించుకోకపోగా మా యొక్క డ్రైవర్, మా సోదరుడు అయినటువంటి తులసీదాస్ ఈరోజు ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం వల్ల ఫైనాన్స్ కట్టలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ఈ పరిణామం వచ్చింది. గతంలో కూడా జహీరుద్దీన్ అనే పర్సన్ కూడా ఇలా ఊబర్ ఓలా యాజమాన్యం చేసినటువంటి అఘాయిత్యాలకు బలైపోయిండు. ఒకటే ఇవాళ నేను గవర్నమెంట్ కోరుతున్నాను, ఏదైతే ఓలా ఊబర్ యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఈరోజు ఇది జరిగింది, రేపు ఇంకెంతమంది ఏదవుతుందో తేలలేకపోతుంది. దయచేసి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని ఓలా ఊబర్ యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఇదే కాకుండా మేము మా యొక్క సోదరుడైనటువంటి తులసీదాస్ కుటుంబానికి ఓలా ఊబర్ యాజమాన్యం ఆదుకోవాలని తక్షణమే 10 లక్షలు
ఓలా ఊబర్ యాజమాన్యం అతనికి ప్రకటించాలని, వాళ్ళ పిల్లలని, వాళ్ళ తులసీదాస్ యొక్క ఫ్యామిలీని ఆదుకోవాలని నేను ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ క్యాబ్ అసోసియేషన్ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఖబర్దార్ ఓలా మిత్రులారా, ఓలా ఊబర్ యాజమాన్యాన్ని ఖచ్చితంగా మా తులసీదాస్ ఫ్యామిలీకి న్యాయం చేసేంత వరకు మేము మిమ్మల్ని విడిచిపెట్టామని కూడా మేము ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ క్యాబ్ అసోసియేషన్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొత్తంగా ఈరోజు బజాజ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి వేధించిన తర్వాత ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు. ఎందుకంటే ఓలా ఊబర్లే ఏమీ చేయలేక ఫైనాన్స్ కంపెనీలు అందరూ వచ్చేసి ఆందోళన చేపట్టారని చెప్తున్నారు. వీళ్ళంతా పూర్తి స్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు ఈరోజు ఒక డెడ్ బాడీతో కలిసి బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ముందు ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఉదయం దాదాపు 4 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్లు ఈ రోజు ఆమరణ దీక్ష కూడా సిద్ధమయ్యారు. ఉదయం గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి క్యాబ్ డ్రైవర్లను కూడా వాళ్ళు అడ్డుకోవడంతో వాళ్ళు ఏకంగా ఆమరణ దీక్ష సిద్ధమై ఓలా ఊబర్లు వెంటనే స్పందించకపోతే తమ సమ్మెను నిరోధికంగా కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఒక క్యాబ్ డ్రైవర్ మృతికి గురవడంతో వీళ్ళలో ఆందోళన మరింత రెట్టించింది. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు.